హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాని కోసం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చలికాలం వచ్చేసింది కదండీ! ఈ కాలంలో స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్కిన్ టైప్‌ని బట్టి. కానీ అవి స్కిన్‌కి అంత మంచిది కాదండి. అందుకే ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఈ వింటర్ కోల్డ్ క్రీమ్‌ని నేను మీకు చేసి చూపిస్తాను. ఒక్కసారి దీనికి అలవాటు పడ్డారంటే ఇంక ఏ క్రీమ్ జోలికి పోరు మీరు. దానికోసం ఒక అలోవెరా జెల్ అయితే మనం తీసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది. లేకపోయినా కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. సో నేనైతే ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్స్ అలోవెరా జెల్‌ని యూజ్ చేస్తున్నాను. కలర్స్‌లో ఉంటుందండి అలోవెరా జెల్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నాకైతే వైట్ కలర్ అవైలబిలిటీగా ఉంది. నేను అది తీసుకున్నాను. మీరు ఒక 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా బీట్ చేయాలి. మీరు ఎంతవరకు బీట్ చేయగలిగితే అంతవరకు చాలా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే గ్లిజరిన్ అయినా తీసుకోవచ్చు. బట్ ఆల్మండ్ ఆయిల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను మంచి రిజల్ట్స్ కోసము. సో నేను ఇందులో 3 స్పూన్స్‌కి 1 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. బాదం నూనె స్కిన్‌కి చాలా మంచిదండి. స్కిన్ పొడిబారనివ్వదు. స్కిన్‌కి మంచి టెక్స్చర్‌ని ఇస్తుంది. స్కిన్ అనేది బౌన్సీగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్కిన్‌ని పొడిబారనివ్వదు. చూడండి నేను అలోవెరా జెల్‌లో ఆల్మండ్ ఆయిల్ వేయంగానే క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చేసిందో మీ కళ్ళ ముందు మీరే చూసారు. సో మీకు ప్రామిస్ చేసినట్టుగా ఎలాంటి వ్యాజ్‌లైన్‌కి తీసిపోకుండా నేను మీకు ఈ క్రీమ్ ప్రిపేర్ చేసి చెప్తానన్నాను. సో అలాగే నేను మీకు ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను చెప్పేవి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండి. కానీ ది బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ అండి. మీకు మంచి రిజల్ట్స్ కావాలంటే నేను చెప్పిన ఈ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసి చూడండి. ది బెస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నేను శాండిల్ సీరం వేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే గనక మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి 2 యూజ్ చేయండి. ఇది నాకు సంతూర్ సోప్స్ తోటి ఫ్రీగా వచ్చింది. సో నేను అది యూజ్ చేసేస్తున్నాను. మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ గానీ ఇంకా మీ దగ్గర ఏదైనా విటమిన్స్ క్యాప్సూల్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇవన్నీ వేసిన తర్వాత క్రీమ్ అనేదనమాట మీరు బాగా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు బీట్ చేయగలిగితే అంతవరకు బీట్ చేయండి. క్రీమ్ టెక్స్చర్ అనేది సూపర్‌గా వస్తుంది. రియల్‌గా మీరు బయట షాప్‌లో కొన్న క్రీమ్ లాగా నివియా క్రీమ్ ఉంటుంది కదా! అలా వస్తుందండి యాజ్ ఇట్ ఈస్‌గా. చూడండి మన క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ క్రీమ్‌ని మనం స్టోర్ చేసేసుకొని ఈ మంత్ మొత్తం చలికాలం మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఈ క్రీమ్ గనక మీకు ఈ టెక్స్చర్‌లో ప్రిపేర్ అవ్వకపోతే నాకు మెసేజ్ పెట్టండి. నేను ప్రతి ఒక్కరి మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం గనక ఈ వీడియోని చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వీడియోకి హైప్ ఇచ్చి అందరికీ షేర్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ.